ఈ ఏడాది టాలీవుడ్ టాప్ హీరోల్లో నాగార్జున 2, వెంకటేష్ ఓ మూవీతో ఫ్యాన్స్ ను పలకరిస్తే ఇయర్ స్టార్టింగ్ లో హిట్ కొట్టిన బాలకృష్ణ ఎండింగ్ లో బాక్స్ ఆఫీస్ దండయాత్రకు రెడీ అయ్యారు. డిసెంబర్ 5న రిలీజ్ కు రెడీ అవుతోంది అఖండ 2. ఇక మెగాస్టార్ చిరంజీవి, డార్లింగ్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది ఆడియన్స్ ను కాస్త నిరుత్సాహానికి గురిచేశారు. కాస్తలో కాస్త రెబల్ స్టార్ నయం. రాజాసాబ్ ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు, ఆపై నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి షిఫ్ట్ అయిన కన్నప్ప క్యామియో అపియరెన్స్ బాహుబలి ది ఎపిక్ రూపంలో కనిపించి ఫ్యాన్స్ ను కూల్ చేయగలిగాడు. ఇక నెక్స్ట్ ఇయర్ డబుల్ ధమాకా ప్లాన్ చేస్తున్నాడు. రాజాసాబ్ పొంగల్ బరిలో దిగుతుండగా హను, ఫౌజీ కూడా ఆగస్ట్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారన్నది బజ్. మెగాస్టార్ చిరంజీవి 2 ఏళ్లుగా ఫ్యాన్స్ ను వెయిటింగ్ లో పెట్టారు. ఈ ఏడాది వస్తారు అనుకుంటే డై హార్డ్ అభిమానులకు నిరాశ తప్పలేదు. 2024, 2025 మిస్ అయిన నెక్కలన్నీ 2026లో సరిచేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు మెగాస్టార్. సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారితో హంగామా మొదలుపెట్టి సమ్మర్లో విశ్వంబరాతో కంటిన్యూ చేయబోతున్నారు. అలాగే బాబీ దర్శకత్వంలో మూవీ కూడా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కు వచ్చే ఛాన్స్ ఉందని టాలీవుడ్ వర్గాల మాట. ఈ ఇద్దరి సంగతి సరే మరి. గుంటూరు కారం తర్వాత రాజమౌళి చేతిలో పడ్డ మహేష్ బాబు ఈ ఏడాది మిస్ అయినా నెక్స్ట్ ఇయర్ అయినా వస్తాడా అంటే డౌట్ గానే కనబడుతోంది. అసలు ఈ సినిమా ఎప్పుడు ఫినిష్ అవుతుంది, ఎప్పుడు వస్తుంది అన్నది రాజమౌళి చేతుల్లోనే ఉంది. రాజమౌళి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి ఓ సెన్సేషన్. 2 పార్ట్లను కలిపి మొన్ననే రిలీజ్ కూడా చేశారు. ఇక బాహుబలి సినిమాను యానిమేషన్ రూపంలో తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ది ఎటర్నల్ వార్ టీజర్ను రిలీజ్ చేశారు. బాహుబలి మరణం ఒక ముగింపు కాదు, ఓ మహాకార్యానికి ప్రారంభం. తన గమ్యం యుద్ధం అంటూ రమ్యకృష్ణ డైలాగ్తో ఈ టీజర్ మొదలైంది. బాహుబలి చనిపోయిన తర్వాత అతని ఆత్మ పాతాళలోకానికి వెళ్ళటం, అక్కడ శివలింగం ముందు డాన్స్ చేయటం ఇందులో కనిపించాయి. బాహుబలి కోసం ఇంద్రుడు, విశాసురుడు భీకరంగా పోరాడతారు. చివరకు విశాసురుడు ఓడిపోతాడు. బాహుబలి యమలోకానికి వెళ్ళటం ఇందులో చూపించారు. చూస్తుంటే ఏదో కొత్త కాన్సెప్ట్తో దీన్ని తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. దర్శకుడు ఇషాన్ శుక్లా తెరకెక్కిస్తున్న ఈ సినిమా 2027లో విడుదల కానుంది. దీనికి రాజమౌళి సమర్పకుడిగా ఉన్నాడు. ప్రస్తుతం స్పీడ్గా పనులు జరుగుతున్నాయి. అయితే స్క్రిప్ట్ కూడా కొత్తగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆకాశలోకంలో బాహుబలి చేసే యుద్ధ విన్యాసాలుగా చూపించబోతున్నట్టు కనిపిస్తోంది. హారర్ కామెడీ చిత్రాలను తెరకెక్కించి ఇటు హీరోగా అటు దర్శకుడిగా పాపులర్ అయ్యాడు రాఘవ లారెన్స్. మునితో మొదలైన కాంచనా ఫ్రాంచైజ్ నుంచి ఇప్పటి వరకు 3 పార్ట్స్ రాగా ఇప్పుడు 4th ఇన్స్టాల్మెంట్ మూవీని ప్రిపేర్ చేస్తున్నాడు. రీసెంట్లీ కాంచనా 4 సెట్స్ పైకి వెళ్ళింది. ఈ సినిమాలో ఫీమేల్ లీడ్గా పూజా హెగ్డేతో పాటు బాలీవుడ్ ఐటమ్ బాంబ్ నోరా ఫతేహి మరో కీ రోల్ ప్లే చేస్తోంది. కాంచనా మునుపటి సిరీస్ల కంటే కాంచనా 4ను అత్యంత భారీగా దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు లారెన్స్. కాగా ఇప్పుడు ఈ సినిమా శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ భారీ ధర పలికాయి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా డిజిటల్ రైట్స్ 60 కోట్లకు అమ్ముడుపోగా శాటిలైట్ రైట్స్ 50 కోట్లు పలికాయట. ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్స్ట్ కొనుగోలు చేసినట్టు చెన్నై వర్గాల టాక్. ఈ లెక్కన చూస్తే సినిమా బడ్జెట్ మొత్తం నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో తిరిగొచ్చినట్టే. లారెన్స్ సినిమా ఈ ధర అంటే మేకర్స్ కు జాక్పాట్ అనే చెప్పాలి. పాన్ ఇండియన్ సినిమాగా వస్తున్న కాంచనా 4ను థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా డీల్ క్లోజ్ చేశారట. హిందీలో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సక్సెస్ఫుల్ సిరీస్లో భాగంగా వస్తున్న కాంచనా 4 ఏ రేంజ్లో భయపెడుతుందో చూడాలి.
అల్లు అర్జున్ ప్రస్తుతానికి అట్లీ దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా 2027వ సంవత్సరంలో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అయితే ప్రస్తుతానికి ముంబైలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముంబై టు హైదరాబాద్ షటిల్ సర్వీస్ చేస్తున్నాడు అల్లు అర్జున్. అయితే ఈ సినిమా పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా ఫైనల్ చేశాడు అనే విషయం మీద క్లారిటీ లేదు. కానీ ఆయన లైనప్ మాత్రం తెలిస్తే మెంటలెక్కేలా ఉంది. ముఖ్యంగా అల్లు అర్జున్ ఎవరెవరితో సినిమాలు ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రశాంత్ నీల్ కొంతకాలం క్రితం దిల్ రాజు, అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ మధ్య ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు. అయితే ఇప్పటికే అది ఫార్మల్ మీటింగే కానీ ప్రస్తుతం వీరిద్దరూ స్క్రిప్ట్ డిస్కషన్ స్టేజ్లో ఉన్నారు. ఇప్పటి వరకు సాలిడ్గా ఏది ఫైనలైజ్ అవ్వలేదు. కానీ ప్రశాంత్ నీల్ సహా అల్లు అర్జున్ ఫ్రీ అయ్యాక వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. రాజమౌళి ప్రస్తుతానికి రాజమౌళి మహేష్ బాబుతో చేస్తున్న సినిమా మీద ఫోకస్ పెట్టాడు. మరో 2 ఏళ్లైనా ఆ సినిమాకి ఈజీగా పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత మరో ఏడాది పాటు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న తర్వాత అల్లు అర్జున్ రాజమౌళి కాంబినేషన్లో ఒక సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని అల్లు కాంపౌండ్ చెబుతోంది. సంజయ్ లీలా బన్సాలి అల్లు అర్జున్ సంజయ్ లీలా బన్సాలి గత ఏడాది నుంచి ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతో స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారు. పుష్ప రిలీజ్ అయినప్పటి నుంచి దాదాపుగా వీరిద్దరూ టచ్లోనే ఉన్నారు. ప్రస్తుతానికి అంతా పాజిటివ్గానే ఉంది. అన్నీ ఓకే అనుకుంటే వీరిద్దరి కాంబినేషన్ నుంచి కూడా ఒక సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సరైనోడు సీక్వెల్ అల్లు అర్జున్ కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన సరైనోడు సినిమాకి సీక్వెల్ మీద బోయపాటి సీను పనిచేసే అవకాశం ఉంది. అఖండ డిసెంబర్లో రిలీజ్ అయిన తర్వాత సరైనోడు సీక్వెల్ మీద ఆయన కూర్చోబోతున్నారు. ఒకవేళ అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ ప్రాజెక్ట్ కూడా ఫైనలైజ్ అవ్వచ్చు. కొరటాల శివ అల్లు అర్జున్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో గతంలోనే ఒక సినిమా అనౌన్స్ చేశారు. అయితే పలు కారణాలతో ఆ సినిమా హోల్డ్లో పడింది. పుష్ప 2 తర్వాత కూడా కొరటాల శివ అల్లు అర్జున్కి ఒక కథ చెప్పారు. దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చేసుకొని రమ్మని అల్లు అర్జున్ చెప్పారు. అంతా అనుకున్నది అనుకున్నట్టు జరిగితే వీరి కాంబినేషన్లో కూడా సినిమా ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు వీటిలో ఏ ప్రాజెక్ట్ ఫైనల్ అవ్వలేదు. కానీ ఏదో ఒక ప్రాజెక్ట్తో బన్నీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్తో చేస్తున్న సినిమా కాంతా. లక్కీ భాస్కర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ హీరో నిర్మాత రానా దగ్గుబాటి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. వేఫరార్ ఫిల్మ్స్, స్పిరిట్ మీడియా బ్యానర్స్ పై దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన కాంతా టీజర్ కు విశేష స్పందన లభించింది. రిలీజ్ కు మరికొద్ది రోజులు ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ స్టార్ట్ చేస్తూ చెన్నైలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. తాజాగా రిలీజ్ అయిన కాంతా ట్రైలర్ను గమనిస్తే ఓ దర్శకునికి హీరోకు మధ్య జరిగిన ఈగో వార్లా కనిపిస్తోంది. దర్శకుడిగా సముద్రకని నటించగా హీరో పాత్రలో దుల్కర్ సల్మాన్, హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే కనిపించింది. 1950ల కాలంలో మద్రాసులో జరిగిన ఒక ఉత్కంఠభరితమైన నాటకీయ థ్రిల్లర్గా వస్తున్న ఈ సినిమా దుల్కర్ కెరీర్లో మరో డిఫరెంట్ సినిమాగా నిలిచే ఛాన్స్ ఉంది. అక్కడక్కడా కాస్త మహానటి సినిమా ఫ్లేవర్ కనిపించింది. కానీ ఏ మాట కా మాట నట చక్రవర్తి డీకే మహదేవన్గా దుల్కర్ నటన అదరగొట్టాడు. రానా కూడా అద్భుతంగా నటించాడు. చూస్తుంటే భాగ్యకు కూడా మంచి రోల్ దొరికినట్టుంది. ఈ నెల 14న తమిళ్, తెలుగు, మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతోంది కాంతా. జాను చందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.